వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. Srinidhi, Secure your future, save it right. fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ. మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెనాలి ప్రజలకు మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రోటరీ రక్తనిధి కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న రామచంద్రరాజు, భానుమతి మరియు వారి బృందాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఈ ఏడాదిలోనే 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. అలాగే పాత ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని మొయినాబాద్ రోటరీ క్లబ్ తెనాలి ప్రజల కోసం బ్లడ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధికి అధిక సహాయం అందించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. రక్త కొరత లేకుండా ఉండేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిరంతర రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజలు కలిసి పనిచేస్తేనే సమాజంలో శాశ్వత మార్పులు సాధ్యమవుతాయని, భావితరాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాకి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఒక్క విషయం మాత్రం నేను చాలా గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే తెనాల్లో మనకి వైద్య సేవల విషయంలో గతం నుంచి ఉన్న ఒక సాంప్రదాయం, ఇక్కడ ఉన్న డాక్టర్లు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు, వాళ్ళు కూడా ఎవరిగా కమర్షియల్గా బతికేవాళ్ళు కాదు. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని పాపం ఎంతోమందికి సేవలు చేసిన మహానుభావులు మన తెనాలి ప్రాంతానికి చక్కటి పేరు తెచ్చారు డాక్టర్లు. ఆ సంస్కృతిని మనం కొనసాగించాలంటే ప్రభుత్వం నుంచి మనం ఎంతవరకు చేయగలుగుతామో దానికన్నా ఎక్కువగా చేయాలని తపంతో దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం ఇక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. జిల్లా హాస్పిటల్లో బహుశా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ హాస్పిటల్స్ లేవు. ఎలీసా రీడర్ తీసుకొచ్చి దాని ద్వారా మనకి బ్లడ్ స్క్రీనింగ్ చాలా తొందరగా జరిగేటట్టు వితిన్ హాఫ్ అన్ అవర్ మనకి శాంపిల్స్ తీసుకొస్తే బ్లడ్ మ్యాచింగ్ చేసుకుని ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి త్వరగా అందించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని తపనతోటి ఆ రోజే 2004లోనే ఒక ఎలీసా రీడర్ తీసుకొచ్చి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఉన్న మన బ్లడ్ ఫెసిలిటీ సరిపోవడం లేదు. కొత్తగా మనం ఏర్పాటు చేసుకోబోయే ట్రామా సెంటర్లో కూడా ఒక బ్లడ్ స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది. అది ఒక 30 కోట్ల రూపాయలతోటి మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా ఇంకొక 3-4 నెలల్లో పూర్తయిపోతుంది. సో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మనం అందించే సేవల్లో భాగంగా ఖచ్చితంగా పేద ప్రజలకి మన ప్రాంతంలో గర్వపడే విధంగా మనకి కనీసం 300 పడకలు పేషెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చేటట్టు మనం ఈ సంవత్సరం లోపే మనం పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మినిమం 300 బెడ్స్ ఏర్పాటు చేసుకుంటాం. సో వాటికి మనం సప్లిమెంట్ చేయాలంటే ఈ విధంగా మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమం, దానికి నిజంగా మనం అంటే ఒక్కొక్కసారి మనం కూర్చుని ఆలోచించుకోవాలి. ఏ విధంగా మన దేశ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ రోజుల్లో మనకి కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి ఎవరు నిలబడలేదు. గాంధీ గారి పిలుపు మేరకు మహానుభావులు ఎంతోమంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా సమాజానికి ఉపయోగపడాలని తపంతో పనిచేసిన వ్యక్తులు. సో ఆ విధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్లో ఉన్న ఈ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ లేక్ డిస్ట్రిక్టా రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్. సో ప్రత్యేకంగా రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ లేక్ డిస్ట్రిక్ట్ని నేను తెనాలి ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 17 లక్షల రూపాయలు ఈరోజు విడిపోయిన మన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి, మొయినాబాద్ నుంచి వాళ్ళు మన తెనాలికి 17 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం అనేది మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు దాతలుగా. మీకు తెలుసు సుబ్రహ్మణ్యం గారు కానీ, మన పూర్ణ గారు కానీ, శ్రీను ఎక్కడ ఉన్నారు, శ్రీను ఉన్నారు, మీరు వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేశారు. డబ్బు ఎంత ఇచ్చామనేది కాదు, కార్యాచరణ కూడా మనం టేకప్ చేయడం ముఖ్యమైన అంశం. ఏదో మనం దాతలుగా ఒక 5 లక్షలు 2 లక్షలు ఇచ్చేసాం మన పని అయిపోతుంది అనుకుంటే చాలా సందర్భాల్లో కార్యక్రమాలు పూర్తి చేసుకోలేం. కార్యక్రమం పూర్తి చేసుకోవాలి.
రాబోయే రోజుల్లో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మన నిల్వ తక్కువ ఉన్నప్పుడు, నేను తహసీల్దార్ గారు కుదరే కాదు, అందరు ఇచ్చారు పాపం. కమిషనర్ ఇచ్చారు, తహసీల్దార్ ఇచ్చారు, డిఎస్పీ ఇచ్చారు. మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా నిలబడి అద్భుతంగా చేశారు. సో ఆ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయగలిగామంటే ఒక స్ఫూర్తి, ప్రజల కోసం సమాజం కోసం చేద్దామనే ఒక తపనతో చేసిన కార్యక్రమం. సో తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన అడుగు వేసాం ముందుకి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా భానుమతి గారికి ప్రత్యేకంగా ఆమెకున్న పట్టుదల, దాంట్లో అట్లీస్ట్ 10% మనందరికీ రావాలి పట్టుదల, ఆ విధంగా కార్యక్రమం చేయాలని. ఎందుకంటే వరదలప్పుడు మీ అందరు కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూడలేదేమో, కానీ 2009లో మనకి 12 లక్షల క్యూసెక్లు మనకి ఆ రోజున భయంకరమైన వరదలు వచ్చినప్పుడు కృష్ణానది ప్రవాహ ప్రాంతంలో కొలిపర్లో కొట్టుకుపోయే పరిస్థితుల్లో కూడా ఎంతోమంది ఉన్నప్పుడు పాపం ఆమె వారి సభ్యులందరూ కూడా టీం అంతా కూడా నిలబడి 2009 ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు వాళ్ళు సామాన్లన్నీ కూడా కిట్స్ అన్ని కొనిపెట్టి మనకి అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. మొన్న కూడా అంగల్కదుల్లో జరిగిన ఒక సంఘటనలో ఎప్పుడైనా సరే తహసీల్దార్ గారు అన్నట్టు ఏ సందర్భం అయినా నిలబడతారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి. అదేవిధంగా మనకి ఆర్డీఓ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంగణంలో చేపట్టబోయే ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం, అది ఒక 30 కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేపట్టబోతున్నాం. దాంతోపాటు సబ్స్టేషన్ ఇప్పుడే మీకు కమిషనర్ గారు చెప్పినట్టు అదొక 2 కోట్ల రూపాయలతోటి చేస్తున్న నిర్మాణం. సో ఈ ప్రాంగణాన్ని చక్కగా మనం ఉపయోగించుకునేటప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ కూడా అదే ప్రాధాన్యత కొనసాగే విధంగా వాళ్ళకి ప్రత్యేకంగా మనం అందించాల్సిన ఒక లాజిస్టిక్ సపోర్ట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, ఆ విషయంలో మీకు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు యూ ఆల్సో ప్లీజ్ స్టాండ్ విత్ దెమ్ టు సపోర్ట్ దెమ్. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ విత్ దెమ్ అండ్ దర్ సో మచ్ మోర్ టు డూ. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నాయుడు గారికి. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా అడగగానే పాపం రాష్ట్రంలో కొన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, 6లో మనకి తెనాలికి ఒకటి కేటాయించారు. సో ప్రత్యేకంగా వారికి కూడా నేను ధన్యవాదాలు. కలిసికట్టుగా చేసుకుందాం. మనకి మరొకసారి మిమ్మల్ని కోరేది, పండుగ రోజు అందరం కూడా ఒకే ఏకాభిప్రాయంతో తెనాలిని మరింత అభివృద్ధి చేసుకుంటూ గుంటూరు నగరానికి, విజయవాడ నగరానికి ధీటుగా ఇక్కడ ఉన్న సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం అంకిత భావంతో కలిసి పని చేసుకుందాం. దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కలిసి రమ్మని కోరుకుంటూ నాకు